ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శివానందలహరి 19వ శ్లోకము. దురాశా భూయిష్ఠే దురధిపగృహద్వారఘటకే దురం తే సంసారే దురితనిలయే దుఃఖజనకే మదాయాసం కిం నవ్యనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థావయ ఖలు. శంకర, సదాశివ, ఓ శివ, ఈ ప్రపంచంలో దురాశ ఎక్కువగా ఉన్నది. ఎలాగైనా డబ్బులను సంపాదించాలని, ధనాన్ని సంపాదించాలని ధనమున్న వారి యొక్క కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ వాకిళ్లలో కూర్చుంటూ కీడును చేసుకుంటూ పాపాలకు స్థానంగా ఉన్నటువంటి ఈ ప్రపంచాలను చూస్తూ దుఃఖాలనే కలిగిస్తూ ఉంటుంది. శంకర, ఈ ప్రపంచం కోరికలతోనే దుఃఖాలు వస్తాయి కదా. ఈ ప్రపంచంలో నేను పొందుతున్నటువంటి కష్టాలను చూసి కూడా నేను డబ్బు సంపాదించాలని ఎంతో తాపత్రయం, ఎంతో కష్టపడుతూ ఉంటాను. ఎంతమంది వాకిళ్ళ దగ్గర నుంచుంటాను, ఎంతమందినో పొగుడుతుంటాను, బ్రతిమిలాడుతుంటాను, కష్టపడుతూ ఉంటాను, దుఃఖపడుతూ ఉంటాను. ఇవన్నీ చూసి కూడా నాకు ఎవ్వరికి మేలు చేయాలి అన్న తలంపే రావట్లేదు శంకర. నేను పడుతున్న బాధల్ని చూసి కూడా నాలాగా బాధలు పడుతున్న వారికి నేను ఎలా సహాయం చేయాలి అన్న కోరికే నాకు కలగటం లేదు. ప్రభు, ఇటువంటి నా యందు నువ్వు వాత్సల్యాన్ని చూపించు శంకర, దయను చూపించు. నువ్వు నా మీద కానీ నేను ఇంత చెడ్డవాడినైనా, ఇన్ని దుఃఖాలు పడుతున్నా, ఎవరికి సేవ చేయకపోయినా, సహాయం చేయకపోయినా సరే నువ్వు నా మీద దయా, ప్రేమ, కరుణ చూపించావు అంటే ఇంకా నాకన్నా కృతార్థుడు ఎవరు ఉంటారు శంకర? ఇంకా నాకన్నా అదృష్టవంతుడు ఎవరు ఉంటారు శంకర? కాబట్టి నా పైన ప్రేమ చూపించు, దయ చూపించు శంకర. నా లోపాలను ఎప్పటికైనా అధిగమిస్తాను శంకర, నీ దయ వలన. ఓం శ్రీమాత్రే నమః.